ఓడిపోయారు కదా. అయితే ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మాకు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం నిరుద్యోగులకి ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. అయితే నోటిఫికేషన్స్ ఇవ్వని కారణంగా చాలామంది ఆలోచన చేస్తున్నారు. నిరుద్యోగం వల్ల ఎంత బాధపడతారో పెద్దవాళ్ళు. అయితే చాలామంది నిరుద్యోగం వల్ల ఎలా బతకాలో తెలియక మెంటల్ స్ట్రెస్కి గురై చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పులు చేసి హైదరాబాద్ కోచింగ్లు తీసుకొని నోటిఫికేషన్స్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళినాము, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. ఏ గవర్నమెంట్ కూడా, ఈ పార్టీలన్నీ ఒకటే, ఎవరిని కూడా మనం విమర్శించే ఇది లేదు. విమర్శిస్తే అందరినీ విమర్శించాలి, పొగిడితే అందరినీ పొగడాలి. ఎందుకంటే మనం పబ్లిక్ మాత్రమే నష్టపోతున్నాం వీళ్ళ వల్ల. వీళ్ళందరూ ఒకటే, ఒక చెట్టు కిందనే కూడే పక్షులు వీళ్ళంతా. అందుకే మేము నిరుద్యోగులు మీ బాధలు పడుతున్నాం కాబట్టి, మా తల్లిదండ్రులు కూడా మా బాధను చూస్తున్నారు కాబట్టి, ఒక సాటి నిరుద్యోగిగా నేను ఒక ముందడుగు వేసినట్టుగా ఇక్కడ బరిలో దిగాలని చెప్పేసి నేను ఒక నిరుద్యోగిగా ముందుకు వచ్చాను. దయచేసి మీరు ఓటండి కాబట్టి మీ మద్దతు కావాలని నేను కోరుకుంటున్నాను. మీ బిడ్డ లాంటి దాన్ని కోసం సపోర్ట్ చేయాలి. మీ బిడ్డను అనుకోండి, అదే మీ బిడ్డ ఉద్యోగం రాక ఇంట్లో ఇబ్బంది పడుతుంటే, తను మెంటల్ స్ట్రెస్కి గురై ఇబ్బంది పడుతుంటే మీరు ఎలా చూస్తూ ఉండలేరు. నేను కూడా మీ బిడ్డ లాంటి దాన్ని అనుకుని కొంచెం నాకు సపోర్ట్ చేయండి సార్. మెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు ధైర్యంగా కొట్లాడటానికి మీ బాధలు చెప్పుకొని మీరు మీకు కావాల్సినటువంటి సహకారం పొందాలని మీరు ప్రయత్నం చేస్తే చాలా మంచి ప్రయత్నం. మీరు తెలుసుకున్న దాన్ని బట్టి మీ ప్రయత్నం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నేను ఒక నిరుద్యోగిని. అయితే మాకు నోటిఫికేషన్స్ రాకపోవడం వల్ల నేను ఈ జూబ్లీహిల్స్ బరిలో పోటీ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నోటిఫికేషన్స్ కోసం మేము ఉద్యమాలు చేస్తున్నాము, ధర్నాలు చేస్తున్నాము, రోడ్లెక్కి పోరాడుతున్నాము. కానీ ఇప్పటికీ మాకు ఎలాంటి నోటిఫికేషన్స్ రాకపోవడం వల్ల ఇచ్చిన నోటిఫికేషన్లోనే మేము ఉద్యోగాలు సంపాదించుకోవాలని మేము నిర్ణయించుకొని నిరుద్యోగులందరి తరపు నుంచి నేను జూబ్లీహిల్స్ బరిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. నాకు జూబ్లీహిల్స్ ప్రజలందరి మద్దతు కావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాక ఒక చెల్లెగా నన్ను భావించి కొంచెం మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే నేను ఒక అన్ఎంప్లాయ్డ్ అంటే నేను ఒక నిరుద్యోగి. అంటే ఇప్పుడు కూడా చదువుకుంటుంది కదా, నోటిఫికేషన్స్ వస్తలేవు కాబట్టి నేను ఏం చేసిన అంటే 2 సంవత్సరాల నుంచి చదువుతున్నాను, కానీ నోటిఫికేషన్లు వస్తలేవు. అందుకే ఏం చేసినామంటే నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి మేము రోజు చేస్తూనే ఉన్నాము, ధర్నాలు చేస్తున్నాము. మొత్తము రోడ్ల మీదకి వచ్చి చాలామంది నిరుద్యోగులు అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. అయితే ఈ ప్రభుత్వం అన్ని 3 ప్రభుత్వాలు ఒకటే, ఎవ్వరు కూడా మనకి న్యాయం చేస్తలేదు. అందుకని నిరుద్యోగులం అందరం కలిసి ఇట్లా నిర్ణయించుకున్నాము, ఇక్కడ నిలబడాలి, పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని నేను నిరుద్యోగుల తరపు నుంచి నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను. అయితే మీ మద్దతు కావాలి, నాకు మీ బిడ్డలను అనుకొని నాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ప్లీజ్ అంకుల్, సరేనా? ఇప్పుడు మీ బిడ్డలకు కూడా ఉద్యోగాలు రాక వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసు కదా. ఇంట్లో చూస్తూనే ఉంటారు వాళ్ళ కష్టం ఎట్లా ఉంటారు. ఇప్పుడు అట్లనే నేను కూడా, అందుకే నిరుద్యోగులందరి తరపు నుంచి నేను ముందుకు వచ్చిన, నాకు సపోర్ట్ చేయండి. చాలా అదే ఇప్పుడు మన మధ్య నుంచి వచ్చిన వాళ్ళకే మనకి మనమే సాయం చేసుకోవాలి కాబట్టి నమ్మకం వచ్చేటట్టు చేద్దాం. నంబరు అంటే వాళ్ళే నష్టపోతారు, జనాలే నష్టపోతారు. తరబడి మనము ఓట్లు వేస్తా ఉన్నాం, వాళ్ళు గెలుస్తా ఇట్లా ఓటుని అమ్ముకుంటే మాత్రం నష్టపోయేది మన భవిష్యత్ తరాలు కూడా నష్టపోతాయి. బీజేపీ 1000 రూపాయలు ఇస్తున్నాడు, 5000 ఇస్తున్నాడు. అదే ఉంది, ఆ నమ్మకాన్ని మనం పోగొట్టాలి. నిరుద్యోగులు తలుచుకుంటే, పిల్లలు తలుచుకుంటే ఏమైనా చేస్తారని మనం నిరూపించాలి. ఓటుని అమ్ముకోవాలి. చదువు ద్వారానే ఏదన్నా సాధించాలి. ఉద్యోగాలు ఎత్తలేడు కదా. నోటిఫికేషన్ చేస్తే చదువుకుంటా. ఇప్పుడు నాకు టెట్ ఉంది, పీజీ తర్వాత నెట్ ఉంటుంది, అది ఉంది, అన్ని ఉన్నాయి, నాకు అర్హతలు అన్ని ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీలో నేను ఎన్ని సంపాదించుకోవాలో అన్ని అర్హతలు సంపాదించుకున్నా. మరి ఎక్కడ కూడా నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు అవకాశం ఇవ్వాలి. నేను ఏ ఉద్యోగం ఎట్లా కొట్టుకోవాలి? నాకు కూడా పిచ్చి ఉంది, గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి, పిచ్చి ఉంది నాకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా, తల్లిదండ్రులు లేరు కదా. నాకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఊర్లో గర్వంగా చెప్తున్నామన్న ఆశ ఉంది నాకు కూడా. కానీ ఇక్కడనే ఉంటున్నాను, చంపేట పూర్తి
ట్రై చేయండి మీ అదృష్టం. అంతే. ఇప్పుడు నువ్వు ఎత్తావా ఓటు? వేద్దాం ఇద్దామా? పైసలు తీసుకుని ఎత్తావా? పైసలు నీ దగ్గర పైసలే లేవు కదా. ఇమ్మంటావు మరి? ఇస్తాము పైసలు ఇక. తీసుకోవాలి. ఇక నిరుద్యోగులందరినీ చందాలు వేసుకొని ఇస్తాం మరి ఇక. చందా ఎందుకు కానీ మీరు సంపాదించలేదు మీ నాయన మేమే ఎవరైనా చదువుకుంటాడు సంపాదిస్తాడా? సంపాదిస్తూ ఉన్నది లేదని లేదు. ఇప్పుడు ఆమె ఏమి సంపాదిస్తుంది చెప్పు? మరి కొన్ని రోజులు ఏదో ఒకటి ప్రైవేట్ టీచర్ జాబ్ ఎన్ని సంవత్సరాలు చేసుకుంటాం? యవ్వనంలోనే మనం సంపాదించుకోకపోతే ఇప్పుడు మీ అంత ఏజ్ వచ్చిన తర్వాత మేము ఏం చేసి బతకగలుగుతాము? సంపాదించుకోకపోతే ఇప్పుడు ఉద్యోగాలు మాకు ఒక సర్టెన్ ఒక ఏజ్ ఉంటుంది, ఒక ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ లోపలనే మాకు నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు మేము కొట్టుకుంటామా లేదా? తర్వాత ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటాం. ఇప్పుడు మొత్తానికి నోటిఫికేషన్ చేయకపోతే ప్రైవేట్ జాబ్స్ ఏం చేయాలి? 15,000 10,000 చేసి 12 గంటల పని చేసి ఎంత అలసిపోతాము? సరిపోతుందా? ఈ రోజుల్లో మనకి 10,000 15,000 సరిపోతుంది. గవర్నమెంట్ జాబ్ చేయలేదు. గవర్నమెంట్ జాబ్ చేయలేదు. ఈ కాలంలో 5 రూపాయలు పెడితే కూరగాయలు వచ్చినాయి. మా కాలంలో అట్లా 5 రూపాయలు కాదు, 50 రూపాయలు పెడితే వస్తాయి కూరగాయలు. సింగల్ చాయ్ కూడా వస్తలేదు. దాంట్లో భారం ఇప్పుడు పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నావు? చదివిస్తుంది ఎందుకు? మన్మడు ఎందుకు చదివిస్తున్నావు? ఇదే కొడుకు ఎందుకు చదివిస్తున్నావు? చదివిస్తామంటే వాళ్ళ అమ్మ నాయన ఇష్టం. ఎందుకు చదివిస్తున్నారు అంటున్నా? వాళ్ళ అమ్మ నాయన కోఆపరేషన్ తో అదేనే ఏం జాబ్ వచ్చేందుకే కదా, ఉద్యోగం వచ్చేందుకా? చదువుకుంటేనే చదువుకున్నాక ఏ పని చేసినా ఏం లేదు. చదువుకోవాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశయం ఉంటది. నాకు కూడా గవర్నమెంట్ జాబే కావాలని ఉండిందే, కానీ నోటిఫికేషన్స్ వస్తలేదు కాబట్టి నేను ఈ దారిని इंटरव्यू ले रहे, कौन सर्वे कर रहे, कौन जीतना वो तुम पूछता तो वोट में आज पढ़ो है ना आओ ये अच्छी बात कौन सा पार्टी में इंडिपेंडेंट कौन पार्टी ने कौन ये ना हाँ अविलवार हाँ भारत निरुद्योग संघम यहाँ वाटर प्रॉब्लम है, वाटर आके पूरा डूब जा रहा और डबल बेडरूम घर आ गए तो मुझे पूरे फोटो वाले के उनको नहीं दिए। नंबर 2, नंबर 3 जो नहीं है, जो पेंशन जो लोगों को नहीं है उनको पेंशन नहीं हो रही। 3 नंबर 4 निरुद्योगी संघम पार्टी खाते हो जा रहे क्या काम कर हाँ डाले मार्केटिंग गोपीनाथ साहब बहुत अच्छा करे बच्चे पिक्चर आया मेरे राशन कार्ड आया अच्छा राशन कार्ड भी भोजन नहीं है निरुद्योग का होते राशन कार्ड जिसको नहीं है घर नहीं है वो गरीब बच्चे आए उनको ये देना ना पिक्चर देना ना वो काम नहीं कर सकते पिक्चर देना मैं దండం कर रहा हूँ देना भाई अच्छा रहना तुम अच्छा रहना अंदर బాగుండాలి అందులో మేము ఉండాలి मेरा एक सोचो नहीं भोजन మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఆ దేవుడు फुल सपोर्ट फुल सपोर्ट फुल सपोर्ट फुल सपोर्ट నేను కానీ మంచిగా अरे अब गरीबी हटाओ ने वो गरीब कुछ हटा रहे अच्छा है तुम लोग अच्छा करो गरीब बच्चे जो बर्तन लेने की
దివ్యాంగులకి పింఛన్ ఒకటి, హ్యాండిక్యాప్ కి పింఛన్ ఒకటి. అరే రాయ కూర్చోడా పింఛన్ తీసుకో. అమ్మకు కూటికి రోజు